అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఎప్పుడైనా మన ఇంట్లో అన్నం మిగిలిపోతే పులిహోర, టమాటా రైస్, పెరుగన్నం ఇలాంటివి మనం చేసుకుని తింటాం. అదే అన్నంతో ఇన్స్టెంట్గా స్మూత్గా ఉండే దోశ అయితే చూసారా? అయితే రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి ఇలాగ 2 కప్పుల ఉడికించిన అన్నం అయితే తీసుకోవాలి. ఇదే కప్పుతోటి 1 కప్పు అయితే బియ్యం పిండి తీసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీరు వేసుకొని గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వచ్చి పెరుగు, కొద్దిగా నీళ్ళు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొద్ది నీళ్ళు వేసుకొని దోశ పిండి ఎలాగుంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెన్నం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇలా కలుపుకొని ఇలా గరిటెతో తీసుకొని ఇలాగ పెన్నం మీద దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపున తిప్పుకొని కాల్చుకోవాలి. చూసారా, అంటుకుపోవడం అలాంటిది ఏమీ లేదనమాట. మనకి దోశ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా. మీ ఇంట్లో కూడా అన్నం మిగిలిపోతే బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే ఇలా చేసేవ్వండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పొగిడేస్తారు. ఎందుకంటే నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోద్ది ఈ దోశ అయితే. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. వేయటానికి కూడా కష్టం కూడా ఉండదు. సింపుల్గా అయితే మనం 10 నిమిషాల్లో దోశ అయితే వేసిచ్చేవచ్చు. వీడియో నచ్చితే తప్పక ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో చూడగానే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.